రాష్ట్ర రాజధానిలో మురుగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు 4,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఎస్టీపీలను ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. ముగింపు దశకు చేరిన ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పటిష్ట చర్యలు చేపట్టి రోజు ఉత్పత్తయ్యే మురుగును 100% శుద్ధి చేయడానికి వీలుగా ఎస్టీపీలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా మొత్తం 3 ప్యాకేజీల్లో 3,866 కోట్ల రూపాయల వ్యయంతో 1,259 ఎంఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వాటి నిర్మాణ బాధ్యతను జలమండలికి అప్పగించింది. మొత్తం 5 సర్కిళ్లలో ఈ ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వాటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే రోజు ఉత్పన్నమయ్యే మురుగును 100% శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని జలమండలి భావిస్తోంది. ప్యాకేజీ 1లో అల్వాల్, మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో 1,230 కోట్ల రూపాయలతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ప్యాకేజీ 2లో రాజేంద్రనగర్, ఎల్బీనగర్ సర్కిల్ ప్రాంతాల్లో 1,355 కోట్ల రూపాయలతో 6 ఎస్టీపీలను నిర్మించనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ 3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో 1,280 కోట్ల రూపాయల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి 376.50 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేయనున్నారు. ఇప్పటికే కోకాపేట, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు వద్ద నిర్మించిన 4 ఎస్టీపీలు ప్రారంభం కాగా మరో 6 ఎస్టీపీలు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మీరాలం, మియాపూర్, పటేల్ చెరువు, సఫిల్గూడ, వెన్నెలగడ్డ, నాగోల్ ఎస్టీపీలతో పాటు నల్లగండ్ల, ముల్లకత్వ చెరువు, శివాలయ నగర్, పాలపిట్ట దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలను ఆగస్టులో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫతేనగర్, ఖాజాకుంట వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఎస్టీపీలను జలమండలి నూతన ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ప్యాకేజీ 3లో భాగంగా నిర్మిస్తున్న ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీల్లోని వెట్వెల్, ఎస్బీఆర్, బ్లోయర్ రూమ్లను పరిశీలించిన ఎండీ వెట్వెల్ దగ్గర ఇన్లెట్ పంపులను స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. ముగింపు దశలో ఉన్న పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,650 ఎంఎల్డీల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. వీటి సంఖ్య మరింత పెంచి నగర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి 100% మురుగునీటి శుద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.